నమస్తే. కుండలిని మూల శక్తి ఛానల్ తరఫున స్వాగతం. ఈరోజు కుండలిని షట్చక్రములలోని 6వ చక్రము ఆజ్ఞ, దీనికి సంబంధించినవి. నెర్వ్ ప్లెక్సస్ అంటే ఏమిటి? యోగనాడులు లేదా పూలరేకులు ఎన్ని? ఈ చక్రము యొక్క బీజ అక్షరము ఏమిటి? ఏ ఎండోక్రైన్ గ్రంథికి సంబంధించినది? ఏ అవయానికి సంబంధించినది? ఇక్కడ ఉన్న గ్రంథి పేరు ఏమిటి? దీని రంగు గురించి, సప్త స్వరాలలో ఏ స్వరం ఈ చక్రానికి ఉన్నది? దీని యొక్క తత్వస్థలం ఏది? తత్వ ఆకారము ఏమిటి? చక్రం యొక్క గ్రహం పేరు ఏమిటి? దీనికి సంబంధించిన నవరత్నం, పంచప్రాణవాయువులలో ఏ ప్రాణవాయువు? దీని యొక్క మూలకం, ముఖ్య నాడులు, వ్యక్తిత్వం, ఫంక్షన్ మరియు ఏ కోశమునకు సంబంధించినది? ఇక్కడ ఉన్న బాలిక శక్తి పేరు ఏమిటి? మొదలైన ప్రయోజనములు మరియు ఈ చక్రాలకు సంబంధించిన ఆసనముల గురించి ముక్తసరిగా తెలుసుకుందాం. ఆజ్ఞాచక్రము పిట్యూటరీ కేంద్రంలో ఉన్నది. భౌతిక శరీరంలో సంబంధిత 2 కనుబొమ్మల మధ్య స్థలములో ఉంటుంది. తపోలోక పవిత్ర ఆత్మకు చెందినది. బీజాక్షరం ఓం. ఇది మనసుకు చెందిన ప్రక్రియ. నెర్వ్ ప్లెక్సస్, కావర్నస్ ప్లెక్సస్, యోగానాడులు లేదా పూలరేకులు 2. హం, క్షం. బీజాక్షరము ఓం. శరీరములోని భాగము భ్రూమధ్యము. ఎండోక్రైన్ గ్రంథి పిట్యూటరీ. అవయవం ఏ అవయవం లేదు, కానీ మనసుపై ఏకాగ్రత ఉంటుంది. గ్రంథి రుద్ర. శరీర భాగాల ప్రభావం ఎగువ ఛాతీ, మెదడు, ముఖం, పిట్యూటరీ, పీనియల్ గ్రంథులు, హైపోథాలమస్, నాడీ వ్యవస్థ. రంగు ఊదా మరియు డీప్ వైలెట్. సప్తస్వరాలు ద.
తత్వ స్థానం మనస్సు, తత్వ ఆకారం వృత్తము, ప్లానెట్ నెప్ట్యూన్, నవరత్నం అజురైట్. ప్రాణవాయువు వ్యాన వాయువు, ముఖ్యనాడులు ఇడ, పింగళ, సుషుమ్న. వ్యక్తిత్వం నిజమైన యోగి. ఫంక్షన్ దివ్య దృష్టి, ఆజ్ఞ, సృష్టికర్త. కోశము ఆత్మ. శక్తి హాకిని. ఇది కనిపించని ఇతర లోకాలకు అతి ముఖ్యమైన ప్రవేశ ద్వారము. శారీరక మానసిక ఎదుగుదల అన్నీ ఆలోచన రూపాలను నియంత్రించబడి మనస్సు మరియు శరీరములను సమతుల్యపరిచి సంకల్ప వికల్పము అంటే సానుకూల లేదా ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తుంది. సాధకులు, ముఖ్యంగా కుండలిని యోగా సాధకులు, తమ ఆలోచనా శక్తిని ఇక్కడ నుండే బయటికి పంపుతారు. దిగువలో ఉన్న 5 చక్రములను సమతుల్యపరిచి కుండలిని యోగా సాధకులు మాత్రమే ఈ స్థానములో ఉండి ఏకాగ్రతగా తపస్సు లేదా ధ్యాన సాధన ద్వారా గత జన్మ కర్మలన్నింటినీ భస్మం చేసుకోగలుగుతారు. అధోముఖ శ్వానాసనము, అధోముఖ త్రికోణాసనము, పాద హస్తాసనము, పర్వత ఆసనము, శశాంక ఆసనము, యోగముద్ర ఆసనము. ఈ ఆసనములో పిట్యూటరీ గ్రంథి, భ్రూమధ్య భాగములపై అవగాహన, ఏకాగ్రతతో ఆజ్ఞాచక్రం కుండలిని శక్తిని సక్రియం చేసి సహస్రారము వైపు ఇడ, పింగళ సహాయంతో సుషుమ్నా ద్వారా కదలడానికి సహాయపడుతుంది.